పట్టుకుంటే వదిలేస్తారు కిందికి అట్టు. నేను ముందుకు రావడమే మీ సమస్య అయితే నేను ముందుకు వస్తాను రా. సూటు కుట్టేస్తాను రా. కాలు మీద కాలేసి కూర్చుంటాను రా స్టైల్ గా. రివ్యూ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు. దొరకడండి. ఒక్కసారైనా అనిల్ రావుపుడి దొరుకుతాడేమో అని 5-6 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా గానీ స్టిల్ ఆ వెయిటింగ్ ఈ సంక్రాంతి కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మూవీకి కూడా ఆయన దొరకలేదు. సంక్రాంతికి వస్తున్నలానే ఇది కూడా గట్టిగా కొట్టబోతున్నారని నాకు గట్ ఫీలింగ్. మోస్ట్లీ అదే జరగచ్చు. మూవీ అయితే నాకు నచ్చింది. సేమ్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఎలా అయితే ఒక చిన్న స్టోరీ లైన్ తీసుకొని ఫన్ మూమెంట్స్ మీద నెట్టుకొచ్చేస్తారు, ఇందులో కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే క్రింజ్ అంటారు కదా, ఆ స్టఫ్ ఇందులో లేదు. ఎందుకంటే సింపుల్ ఆన్సర్, ఫన్ చేసే క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. మొత్తం 2 hours 40 minutes కథ అంతా చిరంజీవి గారి మీద రన్ అవుతుంది. ఆయన వెనకుండే అభినవ్, హర్ష, క్యాథరిన్ వీళ్ళది సపోర్టింగ్ కామెడీ రోల్స్ అంతే. సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు శంకర వరప్రసాద్ అనే క్యారెక్టరే ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. ఆ క్యారెక్టర్ని చాలా లైవ్లీగా చూపించడానికి అనిల్ గారు తన సాయి శక్తిలో ట్రై చేశారు. అది చాలా బాగా వర్క్ అయింది. చిరంజీవి గారిలో ఉండే కామెడీ అనే స్ట్రాంగ్ జోన్ని పర్ఫెక్ట్గా వాడేశారు. వితిన్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ క్యారెక్టర్ మీకు నచ్చుతుంది. చిరంజీవి గారు ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. కంబ్యాక్ ఇచ్చిన 10 ఏళ్లలో సీరియస్ అండ్ యాక్షన్ ఫిలిమ్స్ లాంటివి చేశారు కానీ ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చిరంజీవి గారికి పడలేదు. అది పడితే ఎలా ఉంటుందో దాన్ని ఎలా వాడుకోవచ్చో ఇందులో క్లియర్గా కనబడుతుంది. ఆయన ఇచ్చే ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, కామిక్ టైమింగ్ కానీ, ఈవెన్ సెంటిమెంట్ సీన్స్ అన్నీ దీనికి భలే కుదిరాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అబ్బే ఈ సీన్ ఇంకా తేలిపోద్దేమో అనుకున్న టైంకి కరెక్ట్గా ఒక ఫన్ జనరేట్ అవుతుంది. దెబ్బకది పేలుతుంది. బుల్లిరాజు, చిరంజీవి గారి సీన్స్ ఉండేది కొంచెం సేపైనా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో మాత్రం రైటింగ్లో హిట్ అండ్ మిస్ అవుతూ ఉంటుంది. నాకైతే సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్యామిలీ ఎమోషన్, రివెంజ్ వీటికి క్లోజర్ లవ్ ఇవ్వాలి కాబట్టి ప్రిపేర్ అయిపోవడమే. కానీ ఆ పార్ట్లో కూడా లేడీస్తో కూర్చొని చిరంజీవి గారు మాట్లాడే సీన్ కానీ, వెంకీ మామ ప్లస్ చిరు సార్ కాంబినేషన్ సీన్స్ కానీ, చిరంజీవి గారు తన టీంతోని, మామతోని, నయనతారతోని చేసే అల్లరి కానీ ఇవన్నీ బాగా కుదిరాయి. ఈ సినిమా చూసాక నాకు కూడా అనిపించింది, అనిల్ రావుపూడి గారు ఇలాంటి మూవీస్ని హ్యాండిల్ చేయడంలో మాస్టర్ ఏమో మనమే గుర్తించట్లేదా అనిపించింది. పలానా హీరోలో స్ట్రాంగ్ జోన్ ఏంటో దాన్ని పట్టుకొని ప్రతిసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మనీ స్పిన్ చేయడం సింపుల్ థింగ్ అయితే కాదు. కమర్షియల్ సినిమా అంటేనే చచ్చిపోయి స్టేజ్కి వచ్చేసింది. అందులోనూ కామెడీ అంటే ఎవ్వరికి నవ్వు కూడా రావట్లే. అలాంటిది దాన్నే పట్టుకొని ప్రతి సినిమా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళడం క్రింజ్ అనేసినంత ఈజీ కాదేమో. రాజమౌళి గారికి మాస్ పల్స్ తెలిసినట్టు అనిల్ గారికి లేడీస్ పల్స్ బాగా తెలుసు అనుకుంటా. అందుకే అనిల్ గారి మూవీ వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ మే బాడీస్ అంటారు. టు బీ ఫ్రాంక్, నాకు కూడా అనిల్ గారి ఫిలిమ్స్ పెద్ద ఎక్కువ. నేను ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్ కూడా కాదు. సంక్రాంతికి వస్తున్నాం చూసి వచ్చి ఇది 200 కోట్ల గ్రాస్ కొడుతుంది కానీ నాకు సూపర్ గేమ్ అనిపించలేదని చెప్పాను. ఆ సినిమా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ ఈ శంకర వరప్రసాద్ మాత్రం అనిల్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్లో కాకుండా ఫన్ మొత్తం ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ మీద డ్రైవ్ అవుతుంది. అనిల్ గారి రైటింగ్కి, చిరంజీవి గారి కామెడీ యాంగిల్కి భలే సింక్ అయింది. మెయిన్లీ దీనికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా మిగతా అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి. బేసిక్గా ఈ స్టోరీని సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుకెళ్ళచ్చు అనిపించింది. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా కొన్ని ఎలివేషన్ సీన్స్లో అంత వర్క్ అవ్వలేదు. ఒక పక్క రవితేజ్ గారి సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ కాబట్టి ఆర్ఆర్ చేయడానికి టైం లేదేమో. సాంగ్స్కి మాత్రం చాలా మంచి న్యాయం చేశారు. సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ అన్ని ప్రాపర్గా ల్యాండ్ అవుతాయి. కాకపోతే ఇందులో ఇళయరాజా గారి సాంగ్ని చాలా చోట్ల వాడుకున్నారు. మరి ఆయన దగ్గర రైట్స్ తీసుకున్నారో లేదో తెలియదు. తీసుకోలేదంటే మాత్రం మంచి రోజు చూసి ఒక 10 కోట్ల కాంపన్సేషన్ ఇవ్వాలని కోర్టులో కేసేస్తారు ఆయన. చూసుకోవాలి మరి. ఇంకా నయనతార అండ్ చిరంజీవి గారి లవ్ ట్రాక్ ఏమైనా పెడతారేమో బాబోయ్ చూడలేనని భయంతోనే ఉన్నా. కానీ అటువంటిదేం లేదు. దాన్ని చాలా జెంటిల్గా హ్యాండిల్ చేశారు. ఉండేది 10 నిమిషాలే, బాగుంది ఆ ట్రాక్. ఓవరాల్ మంచి ఎమోషన్ ఉంటుంది. డైలాగ్స్ బాగుంటాయి. ఫన్ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలానే ఉంటుంది. కామిక్ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ లెడ్ డౌన్ అయింది. ఓవరాల్ మూవీ వర్త్ బొమ్మ. చిరంజీవి గారు కంప్లీట్ 1 man షో. ఇలాగ తీశారు యాక్టింగ్. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంతే బాగుంటుంది. చాలా మ్యాన్లీగా ఉన్నారు. ఈ సినిమాలో మాత్రం ఆయన కాస్ట్యూమ్స్ బాగా నచ్చాయి నాకు. ఆల్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి. డైరెక్టర్ విజన్ బట్టే ఏదైనా బయటకు వచ్చేది కదా. ఫైనల్గా ఒక కమర్షియల్ సినిమాలో ఏ ఎలిమెంట్స్ కావాలో అన్ని బాక్సెస్ టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఈజీలీ వాచబుల్ ఫిలిం. నా రేటింగ్ వచ్చి 2.75 to 3 మధ్యలో ఇస్తా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.